ఏం పిలవాలి ఇప్పుడు? స్టూడెంట్ ట్రైబ్ చరణ్ అని పిలవాలా, లేకపోతే స్టూడెంట్ ట్రైబ్ శ్రీ చరణ్ లక్కరాజు? ఈ ఆన్లైన్ లో ఈ మధ్యన రాస్తుంటారు నిబ్బా నిబ్బి బ్యాచ్ అని. నువ్వు ఆ కాలేజ్ జాయిన్ గా హైదరాబాద్ లా, నేను కూడా అదే కాలేజ్ జాయిన్ అయితా. మళ్ళీ ఇక్కడ ఫైనల్ ఇయర్ వరకు కూడా కలిసి ఉండరు మళ్ళీ. ఈ 4 ఏళ్లలో వాళ్ళు చదివే ప్రతి సబ్జెక్టు ఇట్ ఈస్ రియలీ యూస్ఫుల్ ఫర్ దేర్ కెరియర్, రైట్? మనోళ్ళు ఏంది, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ అంటే ఏంది, ఫస్ట్ ఇయర్ లో ఫ్రెషర్స్ తీసుకుంటా, సెకండ్ ఇయర్ లో ఫ్రెషర్ ఇస్తా, థర్డ్ ఇయర్ లో ఫేర్వెల్ ఇస్తా, ఫోర్త్ ఇయర్ లో ఫేర్వెల్ తీసుకుంటా. 4 పార్టీలు, 4 ఇంజనీరింగ్. ఈయన ఒక ల్యాప్టాప్, ఆమె ఒక ల్యాప్టాప్. ఏంది అంటే ఇప్పించిన ఫోను, మా ఇప్పించిన మ్యాక్ బుక్. ఎక్కడ రాసుకున్నావు అవన్నీ? డైరీలో రోజు రాసుకుంటావా? లేకపోతే పేరెంట్ వాళ్ళ ఆలోచన అంతా కూడా ముందు ఏదో ఒకటి ఒక సేఫ్టీగా డిగ్రీ చేయి, ఒక బీటెక్ చేసి తర్వాత నువ్వేమన్నా చేసుకో, తర్వాత ప్యాషన్ ఫాలో అవ్వు అనే పాయింట్ ఉంటుంది కదా. దర్ ఈస్ నథింగ్ కాల్డ్ సేఫ్టీ. నాకు తెలిసి 8, 9, 10 నుంచి వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటని ఫైండ్ అవుట్ చేయడం పేరెంట్స్కి కష్టమా? ఎందుకు 12th అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వెరీ ట్రూ. ఈ పాయింట్ నా గురించి చాలా మంది హేట్ చేసినా సరే, లాస్ట్ 2 decades లో ఏ ప్రొఫెషన్ దొరకకపోతే మిగిలిపోయిన వాడే డిగ్రీయే కాదు సార్, పెడిగ్రీ ఉండాలి సార్. మనోళ్ళకి ఎంత తెలియదు అంటే పెడిగ్రీ అంటే కుక్కకేసి తిండి అనుకుంటారు. వాట్ ఇఫ్ ది స్టూడెంట్స్ థింక్ బియాండ్, ఇది చదువుకుంటూ ఇది చేయడం కష్టం? అస్సలు కష్టం కాదు సార్. ఒక మనిషి ఒక ఇంజనీరింగ్ 4 ఏళ్ల లోపల ఒక కాలేజ్ నుంచి ఎంటర్ అయ్యి బయటికి వచ్చే లోపు టెక్నాలజీలు 3 నెలలలో మారుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఒక లీడర్ అనేది ఒక వ్యక్తి అనుకుంటే లీడర్ కాడు, వేరే వాళ్ళు చేస్తే ఒకడు లీడర్ అవుతాడు. ఈ స్టూడెంట్ ట్రైబ్ అని పెట్టాను అనుకున్న ఆలోచన ఎలా వచ్చింది సార్? నేను ఒక విక్టిమ్ కనుక, బికాజ్ నేను ఒక ఐఐటి ఎగ్జామ్ ఫెయిల్ అయినా, నేను ఒక లోకల్ కాలేజ్లో చదువుకున్నా. ఇట్ ఈస్ ఓకే టు బీ నార్మల్ అని చెప్పేటోడు లేకుడు కనుక నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంకా ఈ ఒక 100 పోస్టులకి ఒక 5,000, 10,000 మంది వెళ్ళడం అనే దాంట్లో రైల్వేస్ లో ప్యూన్ జాబ్ కి పిహెచ్డీలో అప్లై చేస్తున్న కంట్రీ సార్ మనది. అక్కడ పాయింట్ ఏంది అంటే ఇది ఆరంభం మాత్రమే. ఏ రోజైతే మనము ప్రపంచంలో అత్యంత యువ జనాభా మన దగ్గర ఉందని మనం ప్రౌడ్గా చెప్పుకుంటామో, ప్రపంచంలో అత్యంత అన్ఎంప్లాయీస్ కూడా మన కంట్రీలో ఉన్న విషయం అర్థం చేసుకోవాలి.